నమస్తే. వెల్కమ్ టు మహతి భక్తి. నేను మహాలక్ష్మి. డిసెంబర్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఈ చెప్పండి. 12 రాసుల వారికి 2025 డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది? కార్డులు చూసి ఎట్లా చెప్పబోతున్నారు? తప్పకుండా. అయితే ఇక్కడ ఈసారి ఒక స్పెషాలిటీ ఏంటంటే, మనం ధాత్రిలో ఈ టారో ప్రిడిక్షన్స్ చేసి ఇప్పుడు సరిగ్గా ఇది 12థ్ మంత్ అనమాట. ఓహ్! 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం ఓకే సక్సెస్‌ఫుల్‌గా. మేడం. లాస్ట్ జాన్యురీలో మొదలుపెట్టాం. జాన్యురీ ప్రిడిక్షన్ స్టార్ట్ చేసి ఇప్పుడు డిసెంబర్ కదా! 12 మంత్స్. హ్మ్. సో, ఈ కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్ థాంక్ మీకు. యూ. అయితే ఈ 12 నెలల్లో ఎన్నో ఎన్నో మెసేజెస్ ఎంతోమంది అంటే రీడింగ్ బావుందన్నాళ్ళున్నారు. బాగా కనెక్ట్ అయినాళ్ళున్నారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం లేట్ అవుతే ఇంకా ఇంకా ఎందుకు ఈసారి రాలేదని అడిగినాళ్ళున్నారు. సో, ఈ 12 నెలలు చక్కగా అందరికి మంచి ప్రిడిక్షన్స్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను హ్మ్. బాబా దయ వల్ల. ఇంకా ముందు కూడా 2026 కూడా మనందరికి బావుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 26 ప్రిడిక్షన్స్ స్పెషల్‌గా చేద్దాం మనం. చేద్దాం మ్యామ్. న్యూ ఇయర్ ప్రిడిక్షన్. హ్మ్. సరే ఈ లోపల డిసెంబర్ ఎట్లా ఉండబోతుంది మనందరికి డిసెంబర్ ఏంటి అన్నది తెలుసుకుందాము. హ్మ్. రాశి ఫలాల్లోకెళ్ళే ముందు అంతకంటే ముందు ఓవరాల్‌గా డిసెంబర్ మనకి ఏం గైడెన్స్ ఇస్తుందన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. మనకు ఓవరాల్‌గా డిసెంబర్‌కున్న గైడెన్స్ ఏంటి అంటే ఆహ్, మనందరం అంటే ఓవరాల్‌గా చూస్తూ హ్మ్. ఉంటే కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఉంటాయి. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా అంటాము. చాలా అంటే మనకు ఆందోళన కలిగించే కొన్ని కొన్ని సంఘటనలు, మనస్సుకి కష్టం అనిపించే కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అంటే ఒక ఇంట్లో జరుగుతది అలా కాదు. ఓవరాల్‌గా ఎక్కడో ఒక ప్రపంచం దగ్గర పెద్ద మొత్తం. పెద్ద యాక్సిడెంట్స్. ఈ ఇయర్ అంతా అలాగే ఉంది కాబట్టి తొందరగా ఈ సంవత్సరం 2025 వెళ్ళిపోయి పీస్‌ఫుల్‌గా హ్మ్. నెక్స్ట్ ఇయర్‌లోకి మనం అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే ఈ సంవత్సరం చూసినట్టయితే మనము గ్రూప్ డెత్స్ అంటాం. హ్మ్. కలిసి అందరూ చాలామంది ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ ఇయర్ అయ్యాయి. అవును. అట్లాంటివన్నిటికి ఒక ఫుల్ స్టాప్ రావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ఎళ్ళాలి మనం 2026లో అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే విధంగా ఏంటంటే మనందరికీ ఈ కార్డ్ గైడెన్స్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ గైడెన్స్. ప్రతి ఒక్కళ్ళు మనము ఈ మొత్తం మనం ఏమనుకుంటామంటే ఏం చేశామన్నది ఒక రిఫ్లెక్షన్ అంటాం. ఏం చేశాం? ఏం కరెక్ట్ చేసుకోవాలి మనం అన్నది ఆ రిఫ్లెక్షన్ చేయడానికి ఒక మంచి బ్యూటిఫుల్ మంత్ డిసెంబర్. ఓకే మ్యామ్. అవన్నీ ఒకసారి చూసుకోండి. మీరు చేసిన మంచి, చెడు ఏవైతే ఉంటాయో, ఎంత మంచి చేశారు, ఎంత చెడు చేశారు, ఎంత మీకు కావాల్సిన పనులు చేశారు, మీకిష్టమైన పనులు ఎన్ని చేశారు, మీకిష్టం లేకుండా ఎన్ని పనులు చేశారు, ఇవంతా రిఫ్లెక్షన్సే మనం. అవును. కదా! అవును మ్యామ్. ఒక్కొక్క దగ్గర యెస్ అన్న దగ్గర నో చెప్పడం, నో అన్న దగ్గర యెస్ చెప్పిన పరిస్థితులు ఎన్నో, ఎన్నో మనం ఫేస్ చాలా. చేసి ఉంటాము. ఈ లైఫ్ మొత్తంలో అండ్ ఈ సంవత్సరంలో కూడా మొహమాటాలకెళ్ళుంటాము. ఇట్లా రకరకాల పరిస్థితులు మనం చూసుకొనుంటాం. సో, అవన్నిటి మీద ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకొని, ఇక ముందు 2026లో అటువంటివేవి మీకు బాధ కలిగించిన సంఘటనలు గానీ, మీకు ఇబ్బంది కలిగించిన విషయాలేవైనా కానీ, ఇబ్బంది కలిగించే మనుషులెవరైనా ఉన్నా గానీ, ఎంత మంచి రిలేషన్స్ మీరు ఉంచుకోవాలి, హ్మ్. ఏ ఏ రిలేషన్స్ నుంచి దూరంగా ఉండాలి, మీకు కావాల్సిన వాళ్ళెవరు, హ్మ్. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకొని 2026 మంచి మంచి రిజల్యూషన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి అని ఒక మంచి గైడెన్స్ మనకి వచ్చింది. ఓకే. ఓకే మ్యామ్. ఓవరాల్‌గా చూస్తే స్పిరిచ్యువల్ మంత్. ఎంతగా దైవారాధన ఎంతగా చేసుకోగలిగితే మనందరికీ అంత బావుంటది. ఆరోగ్యపరంగా అవ్వచ్చు అన్ని రకాలుగా. విష్ణుమూర్తి ఆరాధన ఓవరాల్‌గా అంటే రాశి ఫలంగా మనం చెప్తాము. హ్మ్. ఈ డిసెంబర్ మొత్తం నెలలో మీరు విష్ణు ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మనకి. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. మ్యామ్ ఇక వృశ్చిక రాశి వారికి 2025 డిసెంబర్ నెలలో ఎట్లా ఉండబోతుంది? రెమెడీస్ ఏమేమి ఉన్నాయి? తప్పకుండా అమ్మా. 2025 వృశ్చిక రాశి వాళ్ళకి టారో గైడెన్స్ ఎట్లా ఉంది చూద్దాం. ఓకే. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఆహ్, ఇక్కడ 2 ఒకదాని తర్వాత గైడెన్స్. ఒకటేంటంటే మీకేం కావాలో అన్న దాని మీద అసర్టివ్‌గా ఉండడం అంటారు. అంటే
ఖచ్చితంగా చెప్పగలగాలి. ప్రాపర్‌గా చెప్పాలనమాట. స్పష్టంగా. స్పష్టంగా క్లారిటీ ఆఫ్ స్పీచ్ అంటాం. మీరు ఏం కావాలి అనుకుంటున్నారో అది మాత్రమే చెప్పండి. చాలామంది తిప్పి అసలు విషయం కంటే కూడా ఏదో మనకు అర్థం కావాలని సామెతల రూపంలో అట్లాంటివి చెప్తే అవతల వాళ్ళకి అర్థం కాదు. ఒక స్టోరీయో, సామెతలు చెప్తాం. అంటే అర్థం చేసుకునే అంత ఇది చాలా మందికి ఉండదు. కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టంగా, ఖచ్చితంగా, ధైర్యంగా చెప్పండి అవతల వాళ్ళకి. ఆహా! రెండోదేంటంటే, మీరెవరినైతే ఒక సతమతం అవుతా ఉంటారనమాట. వీళ్ళని నమ్మొచ్చా? నమ్మకూడదా? నా జీవితంలో వీళ్ళు రావడం వల్ల నా లైఫ్ బావుంటదా? బావుండదా? ఇట్లాంటివేదో ఒకటి ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ నడుస్తా ఉంది. సో, మీరు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా నమ్మవచ్చు. మీ లైఫ్‌లోకొచ్చే కొత్త మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్మొచ్చు. ట్రస్ట్ చేయొచ్చనమాట. వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు కాదు. కాబట్టి కొన్ని విషయాలలో ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిన టైం ఇది అన్నమాట. అంటే తాడో పేడో తేల్చేయాలంటాం కదా! ఆ డెసిషన్ తీసుకోవాల్సిన మంత్ డిసెంబర్. ఎనీథింగ్ అన్నమాట. అంటే మంచి చెడు మీకే తెలవాలి మీరు ఏం వర్క్ చేస్తున్నారో. కాకపోతే ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ డిసెంబర్ మంత్‌లో ఏదైనా డెసిషన్ ప్రాపర్టీ విషయాలు అవ్వచ్చు, ఏదైనా మ్యారేజ్ విషయం అవ్వచ్చు, ఏ విషయమైనా గానీ అప్పటికి అది క్లోజ్ చేసేయండి. ఎవరికైనా ఏదైనా కమిట్మెంట్ చేస్తే ఇస్తాను, ఇవ్వను, చేస్తాను, చేయను అంతే క్లియర్. ఓకే. అది క్లోజ్ చేసేయండి. లేపోతే అది చాలా చాలా బ్యాగేజ్ లాగా మీకు తయారవుతదనమాట. ఓకే. అండ్ మీకు కూడా ఫస్ట్ ఐ థింక్ ఎవరికో జడ్జ్‌మెంట్ కార్డొచ్చింది. మీకు కూడా అదే కార్డుంది ఈసారి. ఏదైనా ఎవరైనా కోర్ట్ కేసెస్ అట్లా ఉంటే మీకు ఫేవరబుల్‌గా అంటే మీరు న్యాయ తరఫున ఉంటే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతది వాళ్ళకి. ఒకవేళ లేకపోతే గనక జరగడం కష్టం. సో, అదొకసారి చూసుకుంటే సరిపోతది. మీకు ఫేవరబుల్ నంబర్ ఈ మంత్ 9 డిసెంబర్‌లో అండ్ ఫేవరబుల్ కలరు మీకు యెల్లో కలర్ మీకు కూడా. సో, ఎక్కడికన్నా మంచి పని మీద ఎళ్తున్నప్పుడు యెల్లో కలర్ పసుపుతోటి బొట్టు పెట్టుకోవడం, లేకపోతే గంధంతోటి బొట్టు పెట్టుకుంటే మీకు సరిపోతది. అలాగే మీరు ఈ నెల అంతా ఆరాధించాల్సిన వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే మీ లైఫ్‌లో వచ్చే చిన్న చిన్న కష్టాలు అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈజీగా తొలగిపోతాయి. ఓకే. పరంగా చూసుకుంటే గనక మీకు ఎక్కువగా నిద్ర లేకపోవడం ఒకటి ప్రాబ్లమ్‌గా తయారవుతది. కాబట్టి దాని మీద ఏం చేయాలి అన్నది నైట్ పడుకునే ముందు కొంచెం యోగా అట్లాంటివి ప్రాణాయామ, భ్రామరి అలాంటివి చేసుకొని కొంచెం ఎర్లీగా తినడము, మీ భోజనానికి, మీరు నిద్రపోవడానికి అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ గ్యాప్ ఉండేలాగా, టైంకి తినేలాగా చూసుకోవడం అట్లాంటివి చూసుకుంటే నిద్ర మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. మంచి రెమెడీస్ చెప్పారు మ్యామ్. థాంక్ యూ. నమస్తే అమ్మ.